మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు అనూహ్యమైనటువంటి ఒక రీతిలో గతంలో ఏ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి గాని జరగనటువంటి అవమానం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జరిగింది. లండన్ కు పర్మిషన్ ఇచ్చినారు, కానీ అమెరికా పోవడానికి వీలు లేదు అని చెప్పని లండన్ నుండే వెనక్కి వచ్చేసే విధంగా ఎంఏ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఆర్డర్స్ జారీ చేస్తూ రేవంత్ రెడ్డి గారిని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నం చేసిండ్రు. ఇది రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టు లాంటిది. రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా అవమానకరము. అన్నింటికంటే ముఖ్యమైన అవమానకరం ఆ ముఖ్యమంత్రి కుర్చీకి అవమానకరం. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు కూడా అది అవమానకరంగానే భావించవలసి వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున అవమానం కలిగింపబడే విధంగా తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఆత్మగౌరవం పైన దెబ్బతీసే విధంగా ఈ తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకున్నాడు, తప్పుడు సమావేశాలు ఏం చేసుకున్నాడు, అక్కడ ఎందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి గారి పర్యటనను రద్దు చేసింది అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలు తప్పనిసరిగా ప్రజాస్వామిక దేశంలో పారదర్శకత అనేటువంటి ఒక సూత్రం మీద రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందించేటువంటి ఒక నేపథ్యంలో తప్పనిసరిగా ప్రజలందరికీ తెలవవలసినటువంటి ఒక అవసరం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి వాళ్ళ ప్రెస్ మీట్ ను బహుశా తెలంగాణ ప్రజలు కానీ, మీడియా మిత్రులు కానీ మీరు చూసుంటారు. ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ ప్రెస్ మీట్, 30-40 సెకండ్స్ ప్రెస్ మీట్. అంటే ఈ ప్రశ్నకు సంబంధించి ఒక 30-40 సెకండ్స్. బట్ ఆ 30-40 సెకండ్స్ లోనే ఎన్ని చెప్పాలో అని చెప్పేసిండ్రు రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన గురించి. ఇన్అప్రాప్రియేట్ అని ఒక పదం వాడినరు. అంత ఇన్అప్రాప్రియేట్ పనులు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఏం చేయదలిచిండ్రు, ఏం చేస్తారని చెప్పని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి సమాచారం దొరికింది. ఎందుకు అంత పెద్ద పదాలు ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు వాడి అతని పర్యటన రద్దు చేసిండ్రో తెలంగాణ సమాజానికి తెలవలసిన అవసరం ఉంది. నేను ఒక్కసారి టు రీక్యాప్చులేట్ వాట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హెస్ సెడ్. Let me say that the visit of chief ministers, as indeed other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. To your the word inappropriate ante enti iddaru సమాధానం చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ఆయన పర్యటనను రద్దు చేస్తూ ఆయన పర్యటన ఇన్అప్రాప్రియేట్ అని చెప్పడము, ఆయన టూర్ షెడ్యూల్ ఇన్అప్రాప్రియేట్ చెప్పడం వెనుక వాళ్ళకు అర్థమైన ఇన్అప్రాప్రియేట్నెస్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలియాలా. అంత పెద్ద ఎత్తున ఇన్అప్రాప్రియేట్ పనులు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆ షెడ్యూల్ ఏం పెట్టిండో రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. బోత్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరికి కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి ఒక నైతిక బాధ్యత ఉన్నది. వీళ్ళు ఇన్అప్రాప్రియేట్ అని చెప్పని సపోర్ట్ చేయక నోరు మూసుకుంటే సరిపోదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ వాట్ డస్ దట్ కాన్స్టిట్యూట్ ఇన్అప్రాప్రియేట్. నీ మీద ఎంత పెద్ద ఆరోపణలు వచ్చి నిన్ను అమెరికా పోనీయకుండా నీ పర్యటనను రద్దు చేసిండ్రు అంటే ఏం ఇన్అప్రాప్రియేట్ పనులు నువ్వు చేయదలిచినావు, నీ టూర్ షెడ్యూల్ ఏందని చెప్పని ప్రజలకు తెలియజెప్పవలసినట్టు ఒక నైతిక బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉంది. కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి గారికి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి ఉంది అనేటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను.